కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను ఏమండి వడ్లు జోకుడు అయిపోయిందా? అయిపోయింది. అదే పైసలు ఎప్పుడు పడతాయట? ఇంకో వారం రోజులు అవుతుంది వచ్చు. వాడు మిషన్ వాడు ఫోన్ చేస్తాడు, వడ్లు జారగొట్టినోడు ఫోన్ చేస్తాడు, వాళ్ళకి ఇవ్వాలి. మమ్మీ డాడీ బాబాయ్ పిన్ని మస్తులు పెట్టుకుంటాను. వాళ్ళకి బుద్ధి రాదే ఇక. చెయ్యి ఏమండి, మిమ్మల్ని నేను ఒకటి అడుగుతా, మీరేమనుకోవద్దు. చెల్లొచ్చి నెల రోజులు అవుతుంది, అసలు ఏమైందన్నది తను చెప్తలేదు, మీరా అడుగుతలేరు. ఆమెను అడిగితే ఏడ బాధపడుతుందో అని సైలెంట్గా ఉండడం అవుతుంది. అటు చూస్తేనేమో ఆ మెళ్ళ పుస్తల తాడు కూడా లేదు, పెళ్ళప్పుడు పెట్టిన కమ్మలు కూడా లేవు. ఏమైనాయి అని అడిగితే బాధపడుతుంది అనిపిస్తుంది. ఒకసారి మీ బావని రమ్మని అడగకపోయినరు ఫోన్ చేసి? చెల్లి నాకెందుకు చెప్తుంది? ఏదున్నా నీకే కదా చెప్తుంది. ఎంతైనా మీ ముద్దుల మరదలు కదా, నేను అడిగినా నాకు చెప్పదు. గట్లంటే ఎట్లా అండి? తను మన ముంగట మస్తు నవ్వుకుంటూ తిరుగుతుంది, సంతోషంగా ఉన్నట్టు నటించుతుంది. కానీ తను సాటుకుండి ఎంత బాధపడుతుందో నేను చూస్తాన్నా. మందలిద్దామంటే ఏం చెప్పుతుందో చెప్పదన్న ఒక ఫీలింగ్లో సైలెంట్గా ఉంటాన్నా. సుమా, చెల్లికి తల్లివైనా వదినవైనా నువ్వే. దాని సంసారాన్ని చక్కదిద్దే బాధ్యత నీదే. దానికి 4 మంచి మాటలు చెప్పి దాని బతుకును చక్కదిద్దు. అదిగో నానొస్తున్నాడు కదా, రండి మావయ్య. ఏమైంది బిడ్డ? ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు మామయ్య, మన జానకి గురించే. వచ్చి నెల రోజులు అవుతుంది కదా, దాని గురించే మాట్లాడుతున్నాం. వానికి ఏమన్నా బుద్ధి ఉందా? పోని బిడ్డ, చెల్లెమ్మనికి మనం బరువు అవుతుందిరా. వాడు విపరీతంగా కొట్టి దాన్ని బయటకు వెళ్ళగొట్టిడు. వాడు రాని, వాడు వచ్చిన తర్వాత వాడి సంగతి చెప్తా. నువ్వు బాధపడకు. మనకు బరువారా? ఏమండి మావయ్య, జానకి విషయంలో మీరిద్దరు ఊరుకుంటారు కావచ్చు, నేను అస్సలు ఊరుకోను. తను నాకు పెళ్ళైన కాంచిన బిడ్డ కంటే ఎక్కువ ఎంచుకున్నా, అల్లారు ముద్దుగా చదువుకున్నా. ఈ రోజుల్లో ఎవరు మావయ్య గట్లా తాగి కొట్టేటోళ్ళు? మన జానకి బాధ అంటే తెలియదు అనకుండా ఎంచుకున్నాం. ఈ రోజున తనంతా కుమిలిపోతుండే కూడా మనకు చెప్పుకుంటుంటుంది. ఈ విషయంలో మీరిద్దరు సైలెంట్గా ఉన్నా, నేను మాత్రం సైలెంట్గా ఉండా మామయ్య. నేను చెప్తాన్నా, తను కన్నీళ్ళు పెట్టుకుంటే మాత్రం అస్సలు కొను. తను నాకు బిడ్డస్ ఉంటుంది మామయ్య. ఏమండి, మన ముగ్గురు మీద కూర్చొని మాట్లాడుకున్నాడు. తను చూసిందనుకో మస్తు బాధపడుతుంది. తను లేసే టైం అయింది, నేను ఇంట్లోకి వెళ్తా.
ఏం చెప్తాను అక్క? ఏం లేదురా. అయినా ఇవాళ కాలేజ్ పోలేదారా? పోలే అక్క. మరి ఇటు వచ్చినావు? పిన్ని కోసం వచ్చిన. మా అమ్మాయి మామిడికాయ పచ్చడి పెడుతుందట. ఓ అవునా. పిన్ని ఇంట్లో ఉందిరా. పిన్ని పిన్ని మా అమ్మాయి మామిడికాయ పచ్చడి పెడుతుంది, రమ్మంటా ఉంది. సరేరా. ఏయ్ జానకి, జానకి, ఎన్ని రోజులు ఉంటుందో ఇక్కడ? దానుడు. జానకి, ఏంది కాక ఇది వస్తలేదు? జానకి, ఏమండి ఏమండి ఏంటి సుమా? ఒకసారి ఇటు రండి. రండి. జానకి జానకి ఏంటి తమ్ముడు, దారి తప్పొచ్చినావా లేకుంటే ఖాళీ లేక మా ఇంటికి వచ్చినావా? ఏంది కాక వీళ్ళు గిట్లా మాట్లాడుతుర్రు? చెప్పు, మనం దారి తప్పొచ్చినావా? చెప్పు, ఏంది కాక వీళ్ళ సంగతి? అయినా మన గురించి తెలియదా కాక వీళ్ళకు? ఆడు ఉన్నాడు కదా, ఆ 2 టౌన్ హోంగాడు ఉన్నాడు కదా, ఆడు మన దోస్తే. పైన లోపలేసి తనిపిద్దాంపా, నా పెళ్ళాన్ని ఎందుకు పంపారు? ఏమనుకుంటారు మన గురించి? నువ్వు రావా? పంపించవా నా పిల్లని? ఏంటిది, కరెక్ట్గా నిలబడుడే అత్తలేదు. ఓం గారు నీ దోస్తా? నీకు ఒక విషయం తెలుసా? అదే స్టేషన్లా ఎస్ఐ మా ఆయనకు దోస్తు, తెలుసా నీకు? ఏంది ఎస్ఐ మీ ఆయన దోస్తా? అవురా కాక, ఇంతకీ ఎస్ఐ పెద్దనా హోంగాడు పెద్దనా? చాల్, ఎంత చేసినాక నీతో ఎందుకు వస్తారా నేను? గవ్వాని తెలియదు. ఏమే పెద్ద మనిషి, ఎన్ని రోజులు ఉంచుకుంటా నా పిల్లాన్ని? ఇప్పుడు నా ఇంటికి పంపిస్తావా పంపించావా? ఓ దౌర్భాగ్యుడా, ఏ మొహం పెట్టుకొని వెళ్ళి వచ్చావు ఇక్కడికి? నా బిడ్డను ఎందుకు కొట్టావురా? నా బిడ్డను ఎందుకు కొట్టావు? దాని రంగాలను ఎందుకు తీసుకెళ్ళావు? దౌర్భాగ్యుడా, ఇప్పటికీ నన్ను అల్లుడు ఉపేక్షిస్తున్నా. లేకపోతే ఇప్పటికీ నీ శవం బయటికి వెళ్ళే. ఎస్ఐకి ఓంగాడికి తేడా తెలియదు. దొంగ మొక్క పోడా, బాగా దాగచ్చుడు లొల్లి పెడుతున్నావా? నా నగలవి నీ బిజినెస్ ఏది? ఏమైందండి అట్లా నిల్చొని ఉంటాండు? తాగచ్చి ఇంతగానో మొరుతాండు. రోజు చెల్లె ఎంత బాధపడుతుండ్రో మీరు చూస్తలేరా? ఏం బావా, మా చెల్లె నీకు ఏమన్నా చేసింది? ఈ రచ్చంతా నాకెందుకు? ఇప్పుడు నా పెళ్ళాన్ని పంపుతారా పంపరా? అయినా ఇప్పుడు నువ్వు రాకపోతే, నువ్వు కాకపోతే ఇంకోతి. ఏంది, ఏం లేనిస్తారా కట? ఎగిరెగిరి పడుతుందట. ఉన్నదాన్ని జాగ్రత్తకే దిక్కు లేదు ఇక్కడ. ఇంకొక దాన్ని తీసుకొస్తాడట, ఇంకొక దాన్ని. ఒకసారి పోయి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోపో. నీకు అటు ఇంకొక తెవతచ్చు, మేమిద్దరం చూస్తాం. పోయినా పో. కాక, మన ముఖానికి ఏమైంది కాక? హీరోలా లేదు? తప్పు తప్పు మాట్లాడకు.
నిలబడ్డ కన్నే 3 తిరుగులు తిరుగుతున్నావు. నీకు ఇంకోటి కావన్నా? మూసుకొని చక్కగా పో. నీకు నేను కావాలంటే నా బంగారం నాకు తెచ్చేయాలి. నువ్వు తాగుడు మానేలే, అప్పుడే నేను నీతో వస్తా. ఏ అయినా నువ్వు మీ బాబు బలం మీ అన్న బలం చూసుకొని నువ్వు నా మీదకి మాట్లాడుతున్నావా? తమాషాలు చేస్తున్నావు ఏంది? అయినా ఇప్పుడు నువ్వు వస్తావా రావా? తాగొచ్చి ఇక్కడ నాటకాలు చేస్తున్నావా? రే కాకా, నీ మామని చూసినావా? నీ బామ్మని చూసినావా? అలా దాంట్లో సగం లేవురా నువ్వు. తొక్కితే అట్టిగా పానం పోతుంది. ఎంబడి వచ్చినందుకు నా పానం కూడా పోతుంది రా. చల్ నేను పోతా, నువ్వు. కాకా పోతున్నావానే? నీ అవ్వ వారం రోజుల నుంచి నా సొమ్మంతా పెట్టించి తాగినావు కాదే నువ్వు ఇప్పుడు నన్ను వదిలేసి పోతున్నావా? ఈ అవ్వ అబ్బో ఇక్కడే ఉంటే నన్ను కానీ తట్టున్నారు. నేను కూడా పోతా. అబ్బా నీకు దండం పెడతా రాయే. రావా? రాను పో. నువ్వు ఎట్లా రావో చూస్తా. కాకా ఆవు కాకా, నేను కూడా వస్తున్నా. వీడేదో తాగిపిస్తానని మీ సోపతి కత్తే ఇది బామ్మ చేతుల వీని మామ చేతుల వట్టి చచ్చిపోడవుతుంది. వీడద్దు వీని సోపతి తెచ్చి నేను వెళ్ళిపోతా. కాకా ఉండు కాకా, నేను నీకు మళ్ళీ తాగిపిస్తా. నువ్వు ఎట్లా రావో చూస్తా. అసలు ఏం జరిగింది బిడ్డ? నానాది ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నాడు ఆయన? చెప్పురా. ఇప్పుడు చెప్పకుండా ఇంకెప్పుడు చెప్తావు జానకి నువ్వు? వదినా, మీరు పెళ్ళిలో పెట్టిన బంగారం అంతా అమ్ముకున్నాడు వదినా. అసలు ఏం జరిగిందో చెప్పు బిడ్డ. నాన్న ఆ రోజు ఏం జరిగిందంటే, ఏంటి ఇంకా రావట్లేదు? జానకి, జాను, జాను రా బంగారం. జాను ఏంటి బంగారం ఇంత పిలిచినా కూడా ఇంతసేపు అయ్యింది? దా కూర్చో, కూర్చో బంగారం. చెప్పండి ఏంటో. చెప్తా బంగారం. వీడు నన్ను ఎంత ప్రేమగా పిలుస్తున్నాడంటే మళ్ళీ నాకేదో టెండర్ వేసినట్టే ఉన్నాడు. ఏంటి బంగారం ఇంత లేట్ చేసినవేంది ఇంత పిలుస్తుంటే? బా ఏం లేదండి, ఈరోజు ఫంక్షన్కి వెళ్దామన్నారు కదా, కొంచెం రెడీ అయ్యేసరికి లేట్ అయిందండి. అవునా? శ్రీవారికి తొందర ఏంటో చెప్పండి. తొందరేం లేదు జాను, నా ఫ్రెండ్ వాళ్ళు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టారు. అరే నెల రోజుల లోపలనే డబ్బులు అయిపోయినాయి. అలాంటప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు జాను? మనం కూడా ఆస్తిపరులం అవుతాం కదా. ఏమంటావు? అవునండి, అంతగానో డబ్బులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయండి? అవును కదా, పెట్టుబడి పెట్టడానికి మనకు డబ్బులు ఎలా ఇప్పుడు? చెప్పండి. చెప్పేదేం లేదు బంగారం, అర్థం చేసుకోవాలి బంగారం. చెప్పడానికి ఏముంది బంగారం? అబ్బా మీరు చెప్పిన దాంట్లో నాకు బంగారం తప్ప ఇంకేం అర్థమైతలేదండి. అదే బంగారం, నువ్వు చాలా తెలివి కలదానివి కదా బంగారం.
అర్థం చేసుకో బంగారం. నాకు కావాల్సింది కూడా అదే బంగారం. ఆ బంగారమే ఈ బంగారం. ఇప్పుడు మన దగ్గర పైసలు లేనప్పుడు ఈ బిజినెస్ ఎందుకండి? ఈ బంగారం తీసిస్తే మా అన్న మా వదిన ఫీల్ అవుతారండి. అంటే ఇది ఇప్పుడు బంగారం ఇస్తుందా ఇయ్యదా? ఎట్లయినా సరే దీన్ని 4 టన్నులైనా సరే బంగారం మాత్రం తీసుకోవాలా. అబ్బా నా దొంగ మొగుడు వీడు హట్టి వేసి నా బంగారానికి ఎసరు పెట్టిండు. అయినా నా బంగారం నేను తీసుకోవడానికి అన్నవాడు వదినవతే. ఏయ్ మాటలు మంచిగా మాట్లాడు, నేను కూడా మాటలు అనాల్సి వస్తుంది. అబ్బా మంచిగంటే ఎట్లా మాట్లాడాలే మరి? అయినా ఇప్పుడు బంగారం ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. నువ్వేందా ఇచ్చేది? నా బంగారం నేను తీసుకుంటా. అమ్మో నా ఇంట్లో బంగారం. ఏయ్ ఇది ముందే తీసుకున్నా. నన్నే కొడతావా? చెప్తే అర్థం కాదు నీకు? నాదే ఇచ్చే ప్రసక్తే లేదు. ఏమైందా? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? అది మా అన్న వదిన నాకు ప్రేమలు చేయించిందండి. ఎవరే అన్నా వదిని? సంజు ఏమైందమ్మా? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? డాడీ బాబాయ్ పిన్ని బంగారం అంతా గుంజుకున్నాడు. అంతే కదా డాడీ, పిన్ని మస్తు కొట్టిండు. అరే కాక, ఇక తలకాయన్నారా? ఇక అమ్మాయిని కొడతావారా? బుద్ధి లేదు. కాకా నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండ. ఇప్పుడే నేను మా ఇంటికి వెళ్ళిపోతా. పిన్ని 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 బాబాయ్ పిన్ని పోతుంది. పిన్ని సంజు ఆ బంగారం ఎందుకురా నీకు? అప్పులు కట్టడానికే కదరా. చెప్ ఏం మంచిగా ఉన్నావురా నువ్వు? అరే సంజయ్ ఏళ్ళు ఇది చీ బాబాయ్ నువ్వు మాకు నచ్చలే. ఎవరేమనుకుంటే నాకేంటి, నా పని అయితే అయిపోయింది. అబ్బా కాక నన్ను తిడతావా? నువ్వు తాళ్ళల్లా కలవవా? అప్పుడు చెప్తా నీ సంగతి. దా వద్దురా, మీరైతే మంచిగా చదువుకోండి. అట్లా కాదు పిన్ని. పిన్ని అది నాన్న జరిగింది. బిడ్డ అన్న ఆయన పిలిపించు, మాట్లాడదాం. సరేనా? మావయ్య ఏమండి, ఆయనకు ఫోన్ చేయకండి. ఆయనకు పట్టున్నప్పుడే రాని. తీయకేమైనా కాయబర్వా? ఏందిరా ఇది నీ ఇల్లు కాదా? నేను అమ్మ లెక్క చూసుకుంటలేనా? నువ్వు ఎందుకు ఎడతాను చెప్పు. నువ్వు అస్సలు బాధపడకు, అర్థమైందా? సరే బిడ్డ, నువ్వు ఎట్లా చెప్తే అట్లనే. ఏమండి, నేను ఒక మాట అంటా, ఏమనుకోవద్దు. చెప్పు. మీరు బయట వండుకపోండి. సరే సుమా. ఎందుకంటే మీ చెల్లె ఒంటరిగా పడుకోవడం బాగుండదండి.
తను నా కూతురు లెక్క కదా, తను ముందే ఎందుకో మస్తు భయపడుతుంది. ఇలాంటి టైంలో తను ఒంటరిగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. తను ఉన్న రోజులు నా దగ్గర పడుకుంటుందండి. ప్లీజ్ ఏమనుకోవద్దండి, అర్థం చేసుకోండి. సరే సుమా, నాకంటే ఎక్కువ నా చెల్లె గురించి నువ్వే ఆలోచిస్తావు. ఎంతైనా తల్లి తర్వాత తల్లి నువ్వే కదా. నేను బయట పడుకుంటాలే, మీరిద్దరు లోపల పడుకోండి, సరేనా? జానకి, అమ్మ జానకి, ఇక నుంచి ఇక్కడనే వండుకో, సరేనా? సరే వదినా. పిచ్చి పిల్ల, ఎందుకు ఎడుతాను? అవన్నీ ఏం మనసులో పెట్టుకోదు, మా బంగారు తల్లి కదా. దా పడుకోపోన్నాడు. జానకి, జానకి బిడ్డ జానకి. అగో కాక గిట్లా వచ్చినావు, దా లోపలికి. లోపలికి వచ్చుడు కాదు బిడ్డ, వారం రోజుతుంది వానికి జ్వరం వస్తుంది, మంచాలకే లేతలేడు, ఏం తింటలేడు, మొన్ననే బండి మీద అడ్డం పట్టాడు. నిన్నే కలుగుతాడు. సరే కాక, మంచిది. జానకి, ఏమైందిరా? ఎందుకు ఎడుతున్నావు? 2-3 రోజుల నుంచి చూస్తున్నా, నైట్లో లేచి కూసుంటున్నావు, చక్కగా అన్నం తింటలేవు. ఏంటిదో చెప్పుగారా? వదినా వదినా వదినా, ఆయనకి యాక్సిడెంట్ అయిందంట వదినా, ఫుల్ జ్వరం వచ్చిందంట వదినా. నాకైనా చూడాలని ఉంది వదినా, నేను అక్కడికి వెళ్తా వదినా. ఏమండి, ఏమండి ఉన్నారా? ఏమైంది సుమా? అది చెల్ల ఏడుస్తుంది, సంజుకు జ్వరం బాగా వచ్చిందట. ఒకసారి ఇంటిదాకా పోయిరా అండి, జ్వరం గిట్ట బాగా వస్తే మీతో పాటు తీసుకురాపోండి. సరే సుమా, వెళ్ళి చూసి తీసుకొస్తా మరి. ఏమైంది? ఏమైంది బిడ్డ? ఏమైంది? మామయ్య, అక్క నాకు తప్పైంది అక్క. అనవసరంగా దీన్ని కొట్టినా, బాధ పెట్టినా. నాకు బుద్ధి వచ్చింది, మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. నా ఫ్రెండ్ మాటలు విని ఏదో డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి తప్పుడు పనులు చేసిన కొన్ని. నన్ను క్షమించండి మామయ్య, నన్ను క్షమించురా.
మంచిగా ఉన్నారా? బాగున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? బావా తొందరపడితివి, దెబ్బలు లాకించుకుంటుంది. ఇప్పుడు ఏమన్నా వచ్చిందా? సంజు, నేను ఏమన్నా అనేది ఉంటే మమ్మల్ని క్షమించు. మీరిద్దరు మంచిగా ఉంటేనే కదా మేమందరం మంచిగా ఉండేది. సంజు మరదల్లో తీసుకొని ఇంటికి పోదాం పద. జానకి వ్యాధి తెచ్చుకోపోదాం. బాబాకు నా బిడ్డ మీద ప్రేమతో నా బిడ్డను కొట్టినందుకు నీ మీద నాకు కోపం వచ్చింది. అందుకు నన్ను క్షమించు. కానీ ఇక ముందు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రానివ్వకు, తాగకు, బతుకుదాం. తప్పుంటే నన్ను క్షమించు. అయ్యో మామయ్య, మీరు నన్ను క్షమించమనడేంది? పెద్దవాళ్ళు, నేనే తప్పు చేశా, నన్నే క్షమించండి. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకుంటా. పదజానికి మన ఇంటికి వెళ్దాం. బ్యాగ్ తీసుకొచ్చుకోపో. సరేనండి. వదిన, నాన్న, అన్నయ్య, నేను వెళ్ళొస్తా. వదిన, నిజంగా నువ్వు కన్న బిడ్డ లెక్క చూసుకున్నావు వదిన. వెళ్ళొస్తా. పిచ్చి తల్లి, ఎటు పోతున్నావు చెప్పు? నీ ఇంటికి నువ్వే కదా. పోతాను మంచిగా అదేనా? జాగ్రత్త. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త బతుకు తల్లి. వెళ్ళొస్తా నాన్న. కాకా ఏంద్రా వారం రోజులు ఆగిపోయేవాడుతుంది, వానికి ₹1 అయిపోతుంది. వాడు నా ఈ పద సాఫ్ చేసింది కదరా. ఏం పాపం రా ఇది? బంగారం దాయమని ఇత్తివి కదరా. ఇవో తీసుకో. నీ సోపతికో దండం, నీకో దండం రా. నేను పోతాను. సరే తీ కాక, డబ్బులు కడదాం తీయి. సరే తీరా. ఇదిగో బంగారం, బంగారం అంటే కానీ ఇగో బంగారం తీసుకో. ఇక ఈ బంగారం ఏం ఖర్చు పెట్టే, సరేనా? ఉంచుకో. ఇక సారీ అండి, మీ దగ్గరే ఉంచుకోండి. వద్దులేవే, నీ దగ్గరే ఉంచుకో. అబ్బా, మీ దగ్గర ఉంచుకోండి. అబ్బా చెప్తున్నా కదా, నీ దగ్గరే ఉంచుకో. అబ్బా, నేను కూడా చెప్తున్నా కదా, మీ దగ్గరే ఉంచుకోండి. ఇగో మళ్ళా నా దగ్గర ఖర్చు అయినాయి అనుకో, నన్ను అనొద్దు మరి. సరే, మీకు నచ్చింది చేసుకో. ఏమంటావన్నా? నన్ను అనొద్దు మరి. సరే అన్నానా, మీకు నచ్చినట్టు ఉన్నాను, మీకు నచ్చింది చేసుకోండి. సరేలే దా. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు న్యూ ఛానల్ ఏఎస్ క్రియేషన్.
సో ఈ ఛానల్లో మేము ఒక కొత్త వీడియోతోని మరొకసారి మీ ముందుకు వస్తున్నాము, మా టీం అంతా ముందుకు వస్తున్నాము. సో ఇప్పటి వరకు అన్ని వీడియోస్ని, అన్ని ఛానల్లోని వీడియోస్ని మా ఆంజనేయులు సార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ప్రతి వీడియోని ఆదరించినట్టుగానే ఈ ఏఎస్ క్రియేషన్ ఛానల్ని కూడా మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఛానల్లో ముందు రాబోయే ప్రతి వీడియోస్కి ఈ వీడియోస్ కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కొత్త ప్రొడ్యూసర్ శ్రీనివాస్ అన్నను కూడా మీరందరూ ఆదరించాలి. సో మా ఆర్టిస్టులు అందరూ ఆదరించాలి, మా సారు డైరెక్షన్ చేసే ప్రతి వీడియోని కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ ఏఎస్ క్రియేషన్.